గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈ నెల 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది. దీనికి పీడిఎఫ్ తరఫున దిట్ల వీర రాఘవులు ఆయన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పనిచేసి నవంబర్లో రిటైర్డ్ అయ్యారు. ఆయన్ని పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టడం జరిగింది. ఈ రోజున రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు ఈ డబ్బున్నటువంటి వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సో వీళ్ళు సమాజం గురించి కానీ సాధారణ ఉద్యోగుల ఉపాధ్యాయుల గురించి ఏమి మాట్లాడరు, చట్టాలు చేయరు. కాబట్టి కొంతమంది మేధావులకి కొన్ని స్థానాలు కనుక కేటాయిస్తే వారు శాసనమండలికి ఎన్నికై వక్ర మార్గంలో పోతున్నటువంటి పాలకుడిని సక్రమ మార్గంలో పెడతానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు మన రాష్ట్ర శాసనమండలిలో 5 టీచర్స్కి 5 గ్రాడ్యుయేట్స్కి ఇవ్వటం జరిగింది. అదే పొలిటికల్ పార్టీలకి అయితే 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు శాసనమండలిలో 58 స్థానాల్లో 48 స్థానాల్లో వారే ఎన్నికై ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఈ 10 స్థానాల్లో కూడా బయట వ్యక్తులు, పొలిటికల్ పార్టీ వ్యక్తులు, రాజ్యాంగ నిరుద్యోగులు ఈ రోజున దాంట్లోకి చొరబడి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్పేస్ వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రాజ్యాంగం మేధావులకి ఇచ్చారో దాని ఉద్దేశంగా 2007 నుంచి కొంతమంది మేధావి వర్గం ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసనమండలికి ఎన్నికై అటు ప్రతిపక్ష పార్టీకి పాలకపక్ష పార్టీకి ఒరిగిపోకుండా న్యూట్రల్ గా ఉండి సమాజానికి ప్రజల కోసం పీపుల్ వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఈ రోజున దిట్ల వీర రాఘవుల్ని మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టాం. ఆయన కూడా 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో యూటీఎఫ్కి ఈస్ట్ గోదావరి జిల్లాకు అధ్యక్షుడిగా, అదేవిధంగా జేఏసీకి కన్వీనర్ గా, ప్రాప్టో చైర్మన్ గా పనిచేశాడు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గా కూడా పనిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోసం కావచ్చు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కావచ్చు, సిపిఎస్ రద్దు కోసం, హెచ్ఆర్ఏల కోసం, పిఆర్సీల కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక ఉద్యమ నేత, ఒక సామాజికవేత్త దిట్ల వీర రాఘవులు గారు పోటీ చేశారు. కాబట్టి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు అందరూ కూడా ఏదైతే రాజ్యాంగ ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పీడిఎఫ్, ఆ పీడిఎఫ్ యొక్క అభ్యర్థి అయినటువంటి దిట్ల వీర రాఘవులు గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించి రాజ్యాంగ ఉద్దేశాన్ని గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను కోరుతా ఉన్నాను.